వెల్కమ్ టు స్టూడియోస్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రైజినా డైలాగ్ ఈ 2026 సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రసంగం. మహిళల భద్రతకు కేవలం చట్టాలు కాదు, అమలు ముఖ్యం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ప్రతి అమ్మాయిని తల్లిలా గౌరవించాలి. సినీ నటుడు సాయి ధరమ్ తేజ్. రైజినా డైలాగ్ 2026 సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని కీలక అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ఈ అంతర్జాతీయ సదస్సు న్యూఢిల్లీలో నిర్వహించబడింది. ప్రపంచంలోని పలు దేశాల నాయకులు, విదేశాంగ నిపుణులు, విధాన నిర్ణేతలు, పరిశోధకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడారు. India is moving very fast, and also now it is an amazing time. Technology is matured. Originally, I know very well, around 1995, when I started promoting technology, we had a big problem. Even we didn't have at that time proper bandwidth. Then I used to promote technology, and also deregulation of telecommunication sector has been happened. That was the beginning, and India has taken first mover advantage. Today in knowledge economy, we are leading the global community. Around 57 to 60% of GCCs are located in India. I am confident one day it will reach 75%. That is the strength of India. By leveraging all these things, as on today, if you see IT revolution, because of IT revolution, Indians are earning highest per capita income all over the world. Among Indians, 35% are Telugu community. I am proud of it. That is how first more advantage will come. Now, recently our Prime Minister has constituted a committee for digital currency. I headed that committee. I had a very good exposure now. Our UPI is the best in the world. But so many people are asking for assistance for UPI also. Now, things are happening. In Andhra Pradesh, first time, Google is investing $15 billion for data center 1 gigawatt and also AI. That is the biggest investment in the recent past after economic reforms in India. And also we are establishing quantum computer now. That is where quantum computer is having in Andhra Pradesh. And also so many changes are going to come in the future. As on today, we are all talking Silicon Valley, that is in California, America. Future will talk Quantum Valley, that is in India, that is from Amaravati, that is from my state. Already quantum computer we have established, we are starting. By year end, operations will start. గతంలో మహిళలపై వేధింపులు పట్టణాలకే పరిమితమయ్యాయని, కానీ ప్రస్తుత రోజుల్లో వాటి పరిధి పెరిగిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ JNDU ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన స్టాండ్ విత్ హర్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సోషల్ మీడియా కారణంగానే మహిళలపై వేధింపులు పెరిగాయని తెలంగాణ సీఎం అన్నారు. నారీమణుల భద్రత కోసం కేవలం చట్టాలు చేయడం మాత్రమే కాదని, వాటిని అమలు చేసి తీరాలని తెలిపారు. ప్రజాప్రభుత్వంలో అన్ని పథకాలు మహిళల పేరు మీదే అమలు చేస్తున్నామన్నారు. మహిళా సంఘాల ద్వారా ఆర్టీసీలో 1000 బస్సులు నడుపుతున్నామని, రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందని తెలిపారు. మహిళల భద్రత కోసం పురుషులు ముందుకు రావాలనే సందేశంతో తెలంగాణ పోలీస్ మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. స్టాండ్ విత్ హర్ ప్రోగ్రామ్ కి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇతర మంత్రులు, డీజీపీ శివధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఇంతకుముందు మహిళా వేధింపు కార్యక్రమాలు పట్టణాలకే పరిమితమయ్యేది.
లేదా కొన్ని కళాశాలలోనో లేకపోతే పబ్లిక్ ప్లేసెస్లోనో మహిళలు వేధింపులకు గురయ్యేది. సాంకేతిక పరిజ్ఞానం పెంపొందిన ఈ సమయంలో cyber crime, social media also is playing a crucial role in harassment of women. Here we have to take some responsibility. ఈరోజు ఫిజికల్ క్రైమ్ కంటే కూడా సోషల్ క్రైమ్ పెరిగిపోయింది, సోషల్ మీడియా క్రైమ్ పెరిగిపోయింది, సైబర్ క్రైమ్ పెరిగిపోయింది. ఆడపిల్లల్ని వేధించడానికి ఈరోజు టెక్నాలజీని కూడా ఎక్కువగా వినియోగిస్తున్నారు, డీప్ ఫేక్ వీడియోస్ తయారు చేస్తున్నారు. వీటన్నిటిని కూడా మనం ప్రభుత్వ పరంగా నియంత్రించడానికి మన సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ని కూడా ఎంపవర్ చేసినాం. షికాగో ఎల్ ఈజ్ వర్కింగ్ ఆన్ దట్. అండ్ ఈ రక్షణకు సంబంధించి కూడా చారు సిన్హా గారు పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తున్నారు. మీరు మనము అందరం స్టాండ్ విత్ హర్ అంటే స్లోగన్ రాగానే లేచి నించోవడం కాదు, మనందరం సమస్య వచ్చినప్పుడు నించోవడం అని నేను భావిస్తున్నా. ఇంతకుముందు స్టాండ్ విత్ హర్ అని ఆ సాంగ్ వచ్చినప్పుడు మా అబ్బాయిలు మిత్రులందరూ ఆలోచన చేస్తారు, కొంచెం లేచి నించోవాలన్నా వద్దా, కూర్చోవాలన్నా. ఆ సంశయం వద్దు. నిలబడాలి అంటే నిలబడాలి, నిటారుగా నిలబడాలి, గట్టిగా నిలబడాలి. అప్పుడే మన గౌరవం పెరుగుతుంది. నిలబడ్డవాడికే గౌరవం ఉంటుంది, సహాయంగా నిలబడ్డవాడికి మర్యాద కూడా ఉంటుంది. గౌరవం మర్యాద అనేది మన బాధ్యతగా భావించి అలా ముందుకు వెళ్ళాలి అని భావిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నారు. ప్రతి అమ్మాయిని తల్లిలా గౌరవించాలని నటుడు సాయి ధరమ్ తేజ్ అన్నారు. హైదరాబాద్ జేఎన్టీయూలో శనివారం నిర్వహించిన స్టాండ్ విత్ హర్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇంట్లో అమ్మకు మర్యాద ఇచ్చినట్లుగానే బయట కూడా మహిళల్ని గౌరవించాలన్నారు. బైక్ నడిపేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని యువతకు సూచించారు. రేవంత్ అన్నకి ఐఎమ్ సారీ, నాకు అలవాటు. రేవంత్ అన్నకి అండ్ టు ఆల్ ద స్టూడెంట్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. అండ్ ఇందాక ఒక అబ్బాయి లేచి వాళ్ళ మదర్ గురించి మాట్లాడు, ఒకసారి ఇది లెగుస్తారా? ఇందాక ఫస్ట్ రో, హ్యాట్స్ ఆఫ్ టు యూ, వెరీ వెరీ గుడ్ జాబ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ టు ఆల్ ద స్టూడెంట్స్, ఐ నో యువర్ బోర్డ్ బాగా బోర్ కొట్టేస్తుంది, ఎక్కువ స్పీచ్ ఇవ్వనండి. ఐ టెల్ యూ ఓన్లీ వన్ థింగ్, రెస్పెక్ట్ యువర్ ఉమెన్ జస్ట్ లైక్ హౌ యూ రెస్పెక్ట్ యువర్ మదర్. సింపుల్ యాజ్ దట్. కీప్ వెరీ సింపుల్. ఓకే, మీ మదర్ ఎలాగైతే మర్యాద ఇస్తారో అలాగే అందరు లేడీస్ని ఇలా చూడండి. మీ టీచర్స్ కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఓకే, సో ప్లీజ్ దయచేసి లుక్ ఎట్ ఆల్ ద ఉమెన్ లైక్ యువర్ మదర్స్ అండ్ గివ్ దెమ్ ద రెస్పెక్ట్. Okay, and thank you so much, and I would like to end the speech right now. Thank you. Jai Hind. Sorry. Bike నడిపినప్పుడు హెల్మెట్ మాత్రం ప్లీజ్. Thank you. Thank you. Now we request రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కరించిన పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కార్యాచరణ ప్రకటించి ఉద్యమం చేపడతామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్ర పేర్కొన్నారు. అనంతపురం నగరంలో ఎన్జీఓ హోంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టోలో అత్యధిక ప్రాధాన్యమిస్తూ మహిళా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్లు, ఉద్యోగుల సమస్యలను గాలికి వదిలేసిందని ఆయన విమర్శించారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆందోళన చేపట్టిన అంగన్వాడీ వర్కర్లను దౌర్జన్యపూరితంగా అరెస్టు చేయడమే కాకుండా అక్రమ కేసులు బనాయించిందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించుకుంటే కూటమి ప్రభుత్వానికి గుణపాఠం నేర్పించాల్సి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్కు కనీస వేతనాలు పెంచాలని చెప్పేసి గత ప్రభుత్వ హయాంలో అనేక పోరాటాలు నిర్వహించాం. మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వేతనాలు పెంచుతాం, తెలంగాణ కంటే మెరుగైన వేతనాలు ఇస్తామని చెప్పేసి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కూటమి నాయకత్వం సమ్మె సందర్భంగా టెంట్లోకి వచ్చి స్వయాన ముఖ్యమంత్రి గారే స్వయాన కుప్పంలోకి వచ్చి మీ వేతనాలు పెంచిపోతాం 3 నెలల్లో, మీరు ఎవరు అధైర్యపడాల్సినట్టు అవసరం లేదని చెప్పేసి ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద దుమ్మెత్తు పోసినటువంటి వాళ్ళు ఈరోజు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ అంగన్వాడీ కార్మికుల వేతనాలు పెంచుకోవడంలో చాలా నిర్లక్ష్యంగా వివరిస్తున్నారు. ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఆ ధరలు తగ్గట్టుగా వేతనాలు పెంచాలని చెప్పేసి మేము ప్రజాస్వామ్యబద్ధంలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికి 3 దఫాలుగా బడ్జెట్ సమావేశాలు పెట్టి ఉన్నారు. ఆ బడ్జెట్ సమావేశాల్లో నిధులు మాత్రం ఏమాత్రం పెంచే పరిస్థితి లేదు. ఈ సంవత్సరం కూడా గత బడ్జెట్ కంటే 10,000 కోట్లు అదనంగా బడ్జెట్ పెంచినామని చెప్పారు. దాంట్లో ఐసీడీఎస్కి సంబంధించి 4,000 చిల్లర కోట్ల రూపాయలు బడ్జెట్ పెంచామని చెప్పేసి ప్రభుత్వం పెద్ద గొప్పలు చెప్పుకుంటుంది. దాంట్లో
శిశు సంక్షేమ శాఖలో ప్రధానంగా అంగన్వాడీకి పోషణ యాప్కు సంబంధించినటువంటి బడ్జెట్ కేటాయింపులు మాత్రం లేదు. గత బడ్జెట్లో కూడా పెంచిన 800 కోట్లు, ఆ 800 కోట్లు 300 కోట్లు మాత్రమే ఈరోజు పెట్టడం జరిగింది, అమలు చేశారు. ఈసారి ఎంత బడ్జెట్ పెట్టారు ఇంకా పూర్తి వివరాలు తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని రోజు అంగన్వాడీ సెంటర్ నిర్వహణ భారం అయిపోతుంది. అదే రకంగా ఆ నిర్వహణ చూసేటువంటి అంగన్వాడీ టీచరు హెల్పర్ 11,500 రూపాయలతో జీవించాలంటే ఈరోజు సాధ్యమవుతుందా అని చెప్పేసి నేను ఈరోజు ప్రజాప్రతినిధులు కోరుతున్నాం. అందుకని వాళ్ళు పెద్ద ఎత్తున చెప్తున్నారు, ఈరోజు ప్రజాప్రతినిధులు మేము అంగన్వాడీ కార్మికులకు న్యాయం చేస్తామని చెప్పేసి అంటున్నారు. మొత్తం ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈరోజు మాట్లాడుతున్నారు, పత్రికాముఖంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్నారు. ఎక్కడ కూడా ₹1 పెంచిన పరిస్థితి 2019 నుంచి ₹1 కూడా పెంచిన పరిస్థితి లేదు. 2019లో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు జీవో ఇచ్చిపోయినాడు ₹1000 పెంచుతామని. అది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ₹1000 అమలు చేశారు తప్ప ప్రత్యేకంగా మరి ఏమి ఇచ్చిందేం లేదు. జగన్మోహన్ రెడ్డి నమ్మించి మోసం చేశాడు. ఖచ్చితంగా వేతనాలు పెంచుతాం నమ్మండి అని చెప్పేసి. లేదు, ఒకవైపు రెవెన్యూ లోడ్ బడ్జెట్ ఉందని చెప్పి చెప్తున్నారు, రెవెన్యూ లేదని చెప్పి. శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ఆలయంలో కన్యామూల గణపతి ఆలయం వద్ద సంకటహార చతుర్థి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా గణపతి పూజ, కలశ స్థాపన, పుణ్యవాచానం, కలశానికి పుష్పాలతో పూజలు చేసి, హోమగుండానికి కుంకుమతో అక్షింతలతో పూజ చేసి, హోమగుండంలో హోమం వేసి పూర్ణాహుతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ పాల్గొన్నారు. కైలాసవాసి భగవాను గణాధ్యక్ష నమః, బాలచంద్ర నమః, గజానుగా నమః. ఓం వక్షరాజునాథ కరీషిణీ గంగణపదే వరవర్గ సర్వధర్మే వశమానయ నమో రాజభ్రాణో గోషిగధ్వజో రక్తం నవహితం జదాయో స్వస్తి వయింద్రో ఋషి రుచిర్గాయత్రీ ఛందః. లక్ష్మీ గణపతే నమః. ఓం శ్రీ మహాగణాధిపతి వరదమూర్తయే నమో నమః. మహాగణపతి ప్రసాద సిద్ధిరస్తు. సంకల్పిత సర్వకార్య దిగ్విజయాభివృద్ధిరస్తు. శ్రీ వరదమూర్తయే నమో నమః. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ నూతన బ్రాంచ్ కార్యాలయాన్ని రాప్తాడు మండలంలోని మరూరు గ్రామంలో ప్రారంభించారు. దేశంలోనే అత్యధిక గ్రామీణ బ్రాంచ్లు కలిగిన బ్యాంకుగా ప్రజలకు విస్తృతమైన సేవలు అందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ జనరల్ మేనేజర్ కె జనార్దన్ రావు
రీజియన్ మేనేజర్ శ్రీదేవి పేర్కొన్నారు. ఇప్పటి వరకు మరూరు గ్రామంలో ఎలాంటి బ్యాంకు కార్యక్రమాలు లేకపోవడంతో ప్రజలు పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలు బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలని, అలాగే అన్ని రకాల లోన్ కార్యక్రమాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఓకే సార్. సార్ కొద్దిగా తిరగాలి సార్. నా పేరు కల్లూరు జనార్దన్ రావు. నేను జనరల్ మేనేజర్ క్రెడిట్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు గుంటూరు హెడ్ ఆఫీస్లో పనిచేస్తున్నానండి. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఎందుకు తెలిసినట్టుగా 4 RRBలు అన్ని కలిపి మన స్టేట్లో ఏపీలో ఇప్పుడు ఒక్క బ్యాంకుగా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ మే 1 నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు మన బ్యాంకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ దేశంలోనే 2వ అతిపెద్ద గ్రామీణ బ్యాంక్గా ఉంది. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో కూడా మాకు 1352 బ్రాంచులు ఉన్నాయండి. ఈ బ్రాంచ్ల వల్ల మొత్తం మన గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక బ్రాంచ్లు కలిగిన గ్రామీణ బ్యాంక్ ఉంది. అలాగే ఈ ప్రాంతంలో అనంతపూర్ జిల్లాలో ఈ మరూరు గ్రామంలో ఈరోజు మనం బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాము. ఇక్కడ ఈ మరూరు గ్రామ ప్రజలకు దగ్గరలో ఏదే కానీ మన బ్రాంచ్ వాళ్ళకు బ్యాంకింగ్ సదుపాయాలు ఎక్కువగా ఉండేవి కాదు. సో వాళ్ళ కోరిక మేరకు మేము స్పెషల్ రిక్వెస్ట్గా ఇక్కడ ప్రమిసెస్ తీసుకొని మరూరు గ్రామంలో ఓపెన్ చేస్తున్నాము. సో మా విన్నతి ఏమంటే ఈ సదుపాయాన్ని గ్రామ ప్రజలు వినియోగించుకొని వాళ్ళకి కావాల్సిన బ్యాంకింగ్ సదుపాయాలన్నీ ఇక్కడ నుంచి పొందాలని ఆశిస్తున్నాము. అలాగే ఇది గ్రామీణ బ్యాంక్ అయినప్పటికీ కూడా మేము హౌసింగ్ లోన్స్ కానీ, వెహికల్ లోన్స్ కానీ, ఎడ్యుకేషన్ లోన్స్ కానీ అన్ని రకాల సదుపాయాలు, ఈవెన్ టెక్నాలజికల్ ప్రోడక్ట్స్ కూడా మీకు ఏటీఎం కార్డు కానీ, డెబిట్ కార్డ్స్ కానీ, అన్ని రకాల ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ అన్ని రకాల సదుపాయాలు ఈ బ్యాంకులో ఉన్నాయి. సో ఈ గ్రామ ప్రజలు ఈ బ్యాంకింగ్ సదుపాయాన్ని ఉపయోగించుకొని వాళ్ళు అభివృద్ధి చెంది బ్యాంక్ కూడా అభివృద్ధి చేయాలని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నమస్తే, నా పేరు శ్రీదేవి అండి. నేను ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అనంతపూర్ రీజనల్ మేనేజర్ని మాట్లాడుతున్నాను. ఇందాక మా జనరల్ మేనేజర్ గారు చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ఇప్పుడు దేశంలోనే 2వ అతిపెద్ద గ్రామీణ బ్యాంక్ అవతరించింది. అనంతపురం జిల్లాకు వస్తే ఇక్కడ ఇంతకుముందు 65 శాఖలతో మనం 7,400 కోట్ల బిజినెస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ 66వ శాఖగా మరూరులో మేము కొత్త శాఖను ఓపెన్ చేస్తున్నాం. ఈ ఊర్లో 5,000 పైన జనాభా ఉన్నారు. సో ఇప్పుడు దరిదాపులో ఒక 10 కిలోమీటర్ల వరకు వేరే బ్యాంకింగ్ సదుపాయాలు లేదు. అందువల్ల మా బ్యాంక్ని ఇక్కడ ఓపెన్ చేసి ఇక్కడ మరూరు విలేజ్ లో ఉన్న కస్టమర్లందరికీ కూడా మేము సేవలు అందించాలన్న ఉద్దేశంతో ఇక్కడ బ్రాంచ్ ఓపెన్ చేయడం జరుగుతుందండి. సో ఈ విలేజే కాకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరికీ కూడా మా విజ్ఞప్తి ఏంటంటే ఈ శాఖ సదుపాయాలని మీరు వినియోగించుకొని మేము సార్ చెప్పినట్టు అన్ని రకాల సదుపాయాలు మీకు ఎస్బీ అకౌంట్ ఓపెనింగ్ దగ్గర నుంచి డిపాజిట్స్ లో గ్రామీణ బ్యాంకు ఇప్పుడు అన్ని ఇతర కమర్షియల్ బ్యాంక్స్ కంటే కూడా ఎక్కువ వడ్డీ రేట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే అన్ని రకాల రుణ సదుపాయాలు కూడా మా దగ్గర ఉన్నాయి. ఈ 2 విధాల సదుపాయాలు మా కస్టమర్లు అందరూ వినియోగించుకోవాలని మేము బ్యాంక్ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో పాల్గొన్న మాజీ మంత్రి కేటీఆర్ మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, నిరుద్యోగం గ్రామీణ పట్టణాల్లో తాండవిస్తుందని, దాన్ని నిర్మూలించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కంకణం కట్టుకోవాలని బీఆర్ఎస్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు విజ్ఞప్తి చేశారు. చందానగర్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి కేటీఆర్ విచ్చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలు అన్ని రంగాల్లో ఆర్థికంగా ముందుకు సాగాలని, అభివృద్ధి పదంలో మహిళలు ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుందని పేర్కొన్నారు. మళ్లీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని మాజీ మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో యాదవ్ నియోజకవర్గం టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రవి యాదవ్, చంద్రనగర్ కార్పొరేషన్ నవతారెడ్డి సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
తిరుపతిలోని పాత తిరుచానూరు రోడ్లో ఉన్న శ్రీ 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 అంకాలమ్మ దేవస్థానం ఆలయంలో నూతన చైర్మన్ గా కొండరాజా మోహన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు హాజరయ్యారు. అలాగే కూటమి నాయకులు టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి, నరసింహ యాదవ్, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి నూతన కమిటీ కృషి చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చైర్మన్ కొండరాజా మోహన్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అంకాలమ్మ ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులతో కలిసి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. అలాగే కార్యకర్తలందరూ కూడా భక్తులందరూ కూడా ఈరోజు అంకాల పరమేశ్వరమ్మ వారి దేవస్థానం బోర్డు మెంబర్లందరూ కూడా పేరు పేరున మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజలందరూ సుఖ సంతోషాలు విశ్వాసపూర్వకముగా విచక్షణ జ్ఞానముతో నిర్భయుడనై దేవాలయాలను చేయుచున్నాను. ధర్మకర్తగా మనం 3 కోట్ల రూపాయలు వెచ్చించి త్వరలో టెండర్లు కూడా పిలుస్తున్నారు. అది కూడా వర్క్ పూర్తవుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఈ ప్రమాణ స్వీకారం చేస్తున్న 5 మిగతా 4 టెంపుల్స్ కూడా అభివృద్ధికి తిరుమల నుంచి సహాయ సహకారాలు మేము భానుప్రకాష్ గారు చైర్మన్ గారితో సంప్రదించి, ఈఓ గారితో సంప్రదించి ఖచ్చితంగా కూడా అభివృద్ధికి మేము ముందుంటామనేసి కూడా తెలియజేసుకుంటూ, మేము బోర్డు మెంబర్లు, చైర్మన్లకు, డైరెక్టర్లకు ఒకటే చెప్తున్నాం, ఈ ఆలయ అభివృద్ధి మీ బాధ్యత. ఇప్పుడు 2 సంవత్సరాలు డైరెక్టర్లు కానీ ఇది కానీ దీన్ని అభివృద్ధికి రోజువారీ ఒక శుభ్రత, ఒక భక్తి భావాలతో మీరందరూ కూడా అంకాలమ్మ పరమేశ్వరి దేవాలయాన్ని దినదిన అభివృద్ధి చేపించాలనేసి కూడా మిమ్మల్ని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ యొక్క ప్రమాణ స్వీకారం ఈరోజు మన అంకాల పరమేశ్వరి ఆలయం దేవాలయం చేయడం జరిగింది. పూజలు నిర్వహించడం. ఇప్పుడు ప్రమాణ స్వీకారం కూడా బోర్డు మెంబర్లు, చైర్మన్ కూడా చేస్తున్నారనేసి తెలియజేస్తున్నారు. ఏమైనా ఈ యొక్క ట్రస్ట్ బోర్డు చైర్మన్ తిరుపతిలో విశాఖపట్నంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య విశాఖ జిల్లా సమితి ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మహిళా సమైక్య రాష్ట్ర అధ్యక్షురాలు ఏ విమల, జిల్లా కార్యదర్శి ఎంఏ బేగం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు వనజాక్షి, కార్యదర్శి ఎంఏ బేగం, నాయకురాలు దేవుడమ్మ, జయ, నూకాలమ్మ, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 1910 డెన్మార్క్ రాజధాని కోపెన్హెగన్లో బట్టల పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి వేలాది మంది మహిళా కార్మికులు పని గంటల తగ్గింపు కోసం, ఓటు హక్కు కోసం, ఉద్యోగ భద్రత కోసం, ప్రసూతి సెలవుల కోసం రోడ్లకు ఎక్కారు. శతాబ్ది కాలం పాటు పెద్ద ఎత్తున పోరాటాలు చేసినటువంటి ఫలితంగా ఆమెకి సోషలిస్టు నాయకురాలైనటువంటి క్లారా జట్కిన్ గారు ఆ యొక్క సభలకి, సెమినార్లకి నాయకత్వం వహించి ఈరోజు ఇక్కడ మహిళలందరూ కూడా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకున్నారంటే ఆనాడు ఆ కార్మికులు చేసుకున్నటువంటి పోరాటాలను చెప్పి చాలా సందర్భంగా చెప్పదలుచుకున్నాం. కానీ ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఇప్పుడున్నటువంటి పాలక వర్గాలకు కానివ్వండి, ప్రభుత్వాలకు కానీ ఒక ఈవెంట్గా మారిపోయింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే ఒక ఆటల పోటీలు, ముగ్గుల పోటీలు, కేక్ కటింగ్తో సరిపెట్టేస్తున్నారు తప్పించి దాని చరిత్ర కానివ్వండి, దాని మూలాలు కానీ ఎవరు వెళ్ళలేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కార్మికులు పోరాడి ఏదైతే 8 గంటల పనిదినం కోసం, ప్రతి సెలవుల కోసం పోరాడారో హక్కులన్నీ కూడా నేడు ఉల్లంఘించబడుతున్నాయి. కాబట్టి మరలా మహిళలు పోరాడి సాధించుకున్నటువంటి శ్రామిక హక్కుల పోరాట దినంగా మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇది 1975లో ఐక్యరాజ్య సమితి దీన్ని గుర్తించి అంతర్జాతీయ మహిళా దినోత్సవం 8 అని చెప్పి ప్రకటించడం కూడా జరిగింది. అయితే
దురదృష్టవశాత్తు ఏంటంటే ఏ హక్కుల కోసం అయితే పోరాడారో హక్కులు నేడు ఉల్లంఘించబడితే అనేక చోట్ల పరిశ్రమల్లో కానివ్వండి, కార్ఖానాల్లో కానివ్వండి, బట్టల షాపులు వివిధ ప్రాంతాల్లో మహిళలు పనిచేస్తున్నప్పటికీ ఇప్పటికి కూడా నేటికి వ్యవస్థకు గురవుతున్నారు. 8 గంటలు పోయి ఈరోజు 10 గంటలు, 12 గంటలు, 14 గంటలు కూడా పనిదినం కలుగుతుంది. కాబట్టి న్యాయమైన సమాజం కోసం, హింస లేని సమాజం కోసం, అలాగే శాంతి మరియు భద్రత కోసం మహిళలందరూ ఐక్యంగా పోరాలని చెప్పి ఈరోజు ఈ మహిళా దినోత్సవం పిలుపునివ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా హింస లేని వ్యతిరేక సమాజం కోసం కూడా గృహ హింస విపరీతంగా పెరిగిపోతాయి. న్యాయం ఎక్కడ దొరకలేదు. దానికి ఉదాహరణే ఆయిషా మీరు హత్య కేసు చూసుకున్నా సరే, ప్రత్యేక కేసు చూసుకున్నా సరే, ఏళ్ల తరబడి ఈరోజు కోర్టు చుట్టూ తిరుగుతున్నాయి కానీ ఎక్కడ కూడా న్యాయం జరగట్లేదు. కానీ న్యాయం కోసం మహిళలందరూ కూడా ఐక్యంగా పోరాడిన నినాదంతో ఈ మహిళా దినోత్సవం జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు దురాక్రమణ పూరితమని విశాఖ జిల్లా నూర్ బాషా ముస్లిం సంక్షేమ సంఘం జిల్లా నాయకులు అన్నారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడి చేయడాన్ని ఖండిస్తూ విశాఖ జిల్లా నూర్ బాషా సంక్షేమ సంఘం ఆధ్వర్యాన జీవీఎంసీ గాంధీ బొమ్మ వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి షేక్ బురాన్, షేక్ రెహమాన్, షేక్ నాగూర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో షేక్ నాగూర్, షేక్ బాబ్జీ, షేక్ ఖాదర్, షేక్ పీరు, షేక్ బాబీ, షేక్ మదీనా, షేక్ రెహమాన్, షేక్ అబ్దుల్లా, షేక్ అమీర్, షేక్ మౌలా తదితరులు పాల్గొన్నారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ మూకుమ్మడిగా గత 8 రోజుల నుంచి దాడులు అనేవి జరుగుతున్నాయి. ప్రధానంగా ఇరాన్లో ఇప్పటికీ 1000 మంది పైచిలుకు అనేది చనిపోయారు. ఇప్పుడు ఆ దేశ సుప్రీం ఎవరైతే ఉన్నారో ఖమీని అని కూడా వాళ్ళ తాలూకు భార్య, కొడుకు, మనవడు, అలాగే కూతుర్ని వీళ్ళందరినీ కూడా చంపేయడం జరిగింది. ప్రధానంగా ఈరోజు ట్రంప్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఇజ్రాయిల్ అనేది సంబంధించి ఏదైతే ఉందో ఇజ్రాయిల్ మీద కూడా ఈరోజు దాడులు అనేవి చేసే పద్ధతిలో ముందుకు పోతుంటారు. ప్రధానంగా దీనివల్ల ఆర్థిక సంక్షోభం అనేది ప్రపంచ దేశాలంతా కూడా ఆర్థిక సంక్షోభం అనేది వస్తుంది. ఇప్పటికే గల్ఫ్ కంట్రీలు ఏవైతే ఉన్నాయో గల్ఫ్ కంట్రీలో అమెరికా ఉన్న స్థావరాల నుంచి ఈరోజు మరి ఇరాన్ మీద మరి ఏవైతే క్షిపణులు ఉన్నాయో దాన్ని వదిలి వాళ్ళు విధ్వంసం సృష్టిస్తున్నారు. మరి ఇరాన్ కూడా ప్రతిదాడి అనేది ఎక్కడైతే గల్ఫ్ కంట్రీలో అమెరికా తాలూకు స్థావరాలు ఉన్నాయో వాటిని కూడా వీళ్ళు కొట్టడం అనేది జరిగింది. దీనివల్ల ప్రపంచ మానవాళి మనుగుడికే ముప్పు వచ్చే ప్రమాదం అనేది తీవ్రంగా ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రపంచ శాంతి కావాలని ముస్లిం సోదరులుగా నూర్ బాషా ముస్లిం సంక్షేమ సంఘం సోదరులుగా ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికైనా మోడీ అనేది మీరేదో మన ఇజ్రాయెల్ అధ్యక్షుడి దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాతే ఈ యొక్క ఆందోళన అనేది జరిగింది. తర్వాత మీరు మొన్న ఏదో సంతాప తీర్మానం ప్రకటించినట్టు ఆ దేశ మంత్రికి అనేది పంపించారు, ఇరాన్ మంత్రికి. అది కాదు, మీరు సంతాపం కాదు. ఈరోజు ఎవరైతే మోడీ గారు ఇప్పుడున్న అమెరికా ట్రంప్తో మాట్లాడి ఈ యుద్ధాన్ని ఆపే పద్ధతిలో ముందుకు పోవాలి. లేదనుకుంటే ఇప్పుడు ఆయిల్ నిక్షేపాలు అనేది భారతదేశానికి సంబంధించి 10 రోజుల కంటే ఎక్కువ లేదు. ఆయిల్ మీద విపరీతమైన ధరలు అనేది పెరిగింది. 46 రూపాయలు ఉన్న క్రూడ్ ఆయిల్ ధర నేడు 75 రూపాయలు చేరుకుంది. దీనివల్ల ప్రజలపై ఆర్థిక భారాలు పడితే నిత్యావసర వస్తువులు ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతాయి. కాబట్టి ఇది ఏదైతే ఉందో ఈ యుద్ధాన్ని అనేది పూర్తిగా ఆపాలని ముస్లిం సోదరులుగా దీన్ని వ్యక్తపరుస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే మేము కూడా దీని మీద నిరంతరం కూడా ఈ ప్రపంచ శాంతి కావాలి, యుద్ధం వద్దు, ప్రపంచ శాంతి ముద్దు అనే నినాదంతో అన్ని ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు చేస్తామని ఈరోజు కేంద్రంలో మోడీ గారు కూడా దాని మీద తొందరగా చర్య తీసుకోవాలని ముస్లిం సంఘంగా విజ్ఞప్తి చేస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.